యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో కొండ కింద ప్రధాన రహదారి రింగ్ రోడ్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ బోర్డుల విషయంలో దేవస్థానం ఈవో భాస్కర్రావుకి సోమవారం భాజపా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం కర్రె ప్రవీణ్ మాట్లాడారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో కొండ కింద ప్రధాన రహదారి రింగ్ రోడ్డు చుట్టూ ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ బోర్డుల విషయంలో దేవస్థానం ఈవో భాస్కర్రావుకి సోమవారం భాజపా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ కేవలం కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాటు చేసినటువంటి స్ట్రీట్ లైట్లకు వ్యాపార ప్రకటన నిమిత్తం లైటింగ్ బోర్డులను ఏర్పాటు చేసి దేవస్థాన ఆస్తులకు నష్టం కలిగించారని ఆరోపించారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు లేకపోగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అతని కాలపరిమితి అయిపోయినా కూడా అధికారులు తమ రాజకీయ నాయకులు అండదండలతో వారం రోజుల లైటింగ్ బోర్డు ఏర్పాటు చేశారని, దీంతో పాటు కొండపైన అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేయాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రమే ఇక్కడ పనిచేయాలని, ఎమ్మెల్యే లెటర్ లేనిదే ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా రాదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎన్ఎంఆర్లుగా పనిచేస్తున్నటువంటి వారిని మీరు పర్మనెంట్ చేయకపోగా, ప్రభుత్వం పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని అమలు చేయకపోగా కోర్టులో సవాల్ చేస్తూ అన్యాయం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో డీఈఓ పోస్ట్ సృష్టించి ఆ పోస్టుని అడ్డం పెట్టుకొని టెండర్లలో తమ నచ్చిన వారికి కేటాయిస్తూ నచ్చిన విధంగా నిబంధనలు మారుస్తూ స్వామివారికి ఆదాయానికి గండి కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. దీంతో పాటు ఆ యొక్క డీఈఓ కుటుంబం మొత్తానికి వాళ్ళ అన్నదమ్ముడికి పర్మనెంట్ జాబ్ రావడంలో కీలక పాత్ర పోషించాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, మాజీ మండల అధ్యక్షులు గుంటుపల్లి సత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల చంద్రమౌళి, జల్లా భానుచందర్, పట్టణ కార్యదర్శి దొమ్మాట ప్రభాకర్, బీజేవైఎం పట్టణాధ్యక్షులు బోడ బుచ్చిబాబు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మందోజీ నరేష్, సీనియర్ నాయకులు అశోక్, చింతర్ల కృష్ణ, కర్రె లక్ష్మయ్య, లంకలపల్లి శ్రీను, శివరాత్రి వంశీ, వాల్మీకి అజయ్, ఆకుల దేవేందర్, బొమ్మ నరేష్, రుద్రాక్ష నవీన్, కర్రె శ్యామ్, సుంద ప్రవీణ్, వంగ శ్రీకాంత్, సుధాగాని శివ, మధు, వంశీ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. నిన్న కూడా మాట్లాడారు. ఫోటో సార్ మాట్లాడారు. ఫస్ట్ పాదాల దగ్గర స్టార్ట్ చేసినప్పుడు మేము ఆపేసాం. పాదాల దగ్గర స్టార్ట్ చేసినప్పుడే ఇక్కడ పెట్టడానికి లేదని చెప్పేసి మా డిప్యూటీ పిలిచి చెప్పినాడు. నాకు పర్మిషన్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ వైటీడీఏకి సంబంధించిన ప్రతి ఎస్ఐట్ మీద నేను కూడా పర్మిషన్స్ ఉన్నాయి ఇచ్చారు. కానీ అవుటర్ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఎవరికి పర్మిషన్ లేదు పెట్టడానికి, దానికి సంబంధించి ఆపగలిగారు. తర్వాత ఒక నైటే 4 రోజులు 72 200 కాదు 72 పెట్టారు. 72కి ఐడెంటిఫై చేసాం, వీడియో కూడా తీసాం, దాన్ని స్టేటస్గా ఇచ్చాం. అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఎట్లుందో అట్లే ఉంచాలి, దాన్ని ఏం చేయడానికి ఇప్పుడే దాంట్లో ఎవరు ప్రైవేట్ కార్యక్రమాలు ఒప్పుకోము. పట్టుకోండి బాబు. యాదగిరిగుట్ట దేవస్థానంలో అవినీతి అనేది ప్రతి ఒక్క శాఖలో క్యాన్సర్లా వ్యాప్తి చెందింది. అయితే నిన్నటికి నిన్న యాదగిరిగుట్ట ప్రధాన రహదారి మరియు కొండ చుట్టూ ఉన్నటువంటి రింగ్ రోడ్ ఏదైతే ఉందో వాటికి గత ప్రభుత్వం కరెంటు పోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కరెంటు పోల్స్కి ప్రకటనల డబ్బాలని చెప్పేసి కొత్త కరెంటు బాక్సులు ఫిట్ చేసిర్రు. అయితే ఈ అనుమతి ఉందేమని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ తీరా చూస్తే అతనికి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా ఎండోమెంట్ యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేస్తూ వాటికి వెల్డింగ్ చేస్తూ ఆ యొక్క ప్రకటన డబ్బాలు ఫిట్ చేసిండు. మరి అధికారులకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, మరి ఆయన దగ్గర ఏమున్నాయి? అయితే మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏడాదికి 1,90,000 కిరాయి చొప్పున గతం ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి కూడా మాకు సమయం అయిపోయింది, కాకపోతే అధికారులు చెప్పి చేస్తున్నామని చెప్పేసి మా దృష్టిలోకి వచ్చింది. ఒక డబ్బా కిరాయి వచ్చేసి నెలకు 6,000 రూపాయలట. అంటే 500 డబ్బాలకు 30 లక్షల రూపాయల నెల ఆదాయం.
కానీ ప్రభుత్వానికి అతను కడుతుంది 1,90,000 ఒక ఏడాది మొత్తం పేరు మీద. అంటే చూడండి అవినీతి ఏ స్థాయిలో ఇక్కడ ఉందనేది మీరు గ్రహించాలి. దాంతోపాటు కొండపైన ఏ టెండర్ వేసినా కూడా, ఏ కాంట్రాక్ట్ చేసినా కూడా వీళ్ళు వాళ్ళ పాత చుట్టాలకు కానీ వాళ్ళ బినామీలకు కానీ వచ్చేటట్టు ఇక్కడ టెండర్ నియమ నిబంధనలు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు రూపకల్పన చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద గతంలో ఎన్నోసారి ప్రశ్నించినా కూడా ఏమి పట్టినట్టు వ్యవహారం చేస్తారు. అయితే 30 ఏళ్ల సందు కూడా ఎన్ఎంఆర్ డ్యూటీ చేసినటువంటి ఏ ఒక్కరు కూడా ఇక్కడ పర్మనెంట్ కావు. పర్మనెంట్ చేయమని ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినప్పుడు వీళ్ళు కోర్టుకు పోయి మరి సుప్రీంకోర్టు పోయి మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి వీళ్ళు తిరుగుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మాత్రం వాళ్ళ కుటుంబ సంప్రదాయానికి పర్మనెంట్ జాబ్లు ఉంటాయి. వాళ్ళ అన్న కొడుకు రీసెంట్గా నిన్నాక మొన్న కూడా కాంట్రాక్ట్ బేసిక్ల పద్ధతిలో ఇక్కడ కొత్త జాబ్ క్రియేట్ చేసి ఇచ్చేసినారు. అంటే మరి మీకు, మీ చుట్టాలకు, మీ బంధువులకు మాత్రం దేవస్థానం అడ్డానా? ఈ ఎంప్లాయీస్ మొత్తం మీ అన్నదమ్ముళ్ళు మీరే ఉంటారా? మరి వేరే ఇక్కడ పనిచేయద్దా? ఇక్కడ పేద బ్రాహ్మణులు ఇక్కడ లేరా? ఆ ఒక్క సాగుతో మీరు ఎలా పర్మనెంట్ జాబ్లు సృష్టిస్తున్నారు? కావున తక్షణం ఏదైతే రాష్ట్రంలో లేనట్టు డిఓ పోస్ట్ ఇక్కడ క్రియేట్ చేసిరు ఆ యొక్క అధికారం తక్షణం ఇక్కడ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. వేములవాడ నుంచి వచ్చేటువంటి ఏదైతే ఏఈఓ గారు ఉన్నారో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. దేవస్థానంలోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి పార్టీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు తప్ప మామూలు మాత్రం ఉద్యోగాలు లేవు. నిన్న వారం 10 రోజుల కింద కొత్త పోస్టు కేటాయించి పర్మనెంట్ పోస్ట్ ఇచ్చారు. మరి ఎంతో మంది చేసిన వాళ్ళు కోట్ల చుడుతున్న వాళ్ళకి లేదు. డిఓ వారు సొంత ఇంట్లో 3-4 రోజుల కింద ఒక పోస్ట్ ఇప్పించుకుంటూ సొంత బంధువులకు ఇది మాత్రం మరి ఈఓ గారు కానీ వీళ్ళందరూ తెలుస్తలేదా? దేవస్థానం ఉద్యోగాలు వేస్తారా? ఇటువంటి వ్యక్తిని మీ తొందరనే ఆ వ్యక్తిని అవుట్ సైడ్ తీసేయాలని మేము కోరుతున్నాం.